తెలంగాణ బీజేపీ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో రాజాసింగ్ రాజీనామా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన రాజాసింగ్ ఇకపై బీజేపీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. రాజాసింగ్ రాజీనామాకు దారితీసిన అంశాల వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజాసింగ్ ఈ మధ్యాహ్నం తన మద్దతుదారులతో కలిసి నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తన అనుచరులను కొందరు నేతలు బెదిరించారని ఆయన ఆరోపించారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపినట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజాసింగ్ పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కేంద్రంలోని పెద్దలకు ఇష్టం లేదు, అందుకే ఇలాంటి పరిస్థితులు సృష్టిస్తున్నారు. అధ్యక్షుడి ముందే నిర్ణయించుకుని ఎన్నికల పేరుతో నాటకాలు ఆడుతున్నారు అని ఆయన తీవ్రంగా ఆరోపించారు. 2019 నుంచి పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడ్డారని, పార్టీ కోసమే తాను ఉగ్రవాదులకు టార్గెట్ గా మారనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గత కొంతకాలంగా రాజాసింగ్ సొంత పార్టీ నేతల వైఖరిపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. పలు సందర్భాలు ఆయన నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు కూడా చేశారు. తాజా పరిణామంతో తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరొకసారి బయటపడ్డట్లయింది. మరి ఈ బీజేపీలో అధ్యక్ష పదవి ఎన్నికల నేపథ్యంలో ఏర్పడ్డ విభేదాల కుంపటి చల్లారుతుందా, లేకపోతే అగ్గి రాజుకొని పెను దుమారం రేపుతుందా? వెయిట్ అండ్ సీ. నమస్కారం. నామినేషన్ ఏనికి నేను వచ్చినాను. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను. ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలామంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్ట్లో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినారు. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు. ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూస్తున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇచ్చినాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వచ్చిన, కిషన్ రెడ్డి గారు మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాను. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడి వరకు వచ్చినానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దలు.
ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్.